వెల్కమ్ టు నిగస్వి ఛానల్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. పరమేశ్వర్ అందరినీ మంచిగా చూడాలని వేడుకుంటానండి. కార్తీక మాసంలో మనం గుడిలో శివాలయంలో మన దీపం పెట్టిన, నోములు చేసిన, యాగం చేసిన ఎంతో మంచిదండి. అలానే మేము కార్తీక మాసంలో మా పంతులు గారు చెప్పి మేము లక్ష్మీ పూజ, గణపతి హోమం, కుబేర లక్ష్మి యాగం అన్నీ చేపించిండండి మా పంతులు గారు. మా అబ్బాయి, మా కోడలు ఇద్దరు పీటల మీద కూర్చొని చేసిండ్రు. అందరూ చాలామంది చేసిండ్రు కానీ మా అబ్బాయిల వాళ్ళు కూడా జాయిన్ అయ్యండి. కార్తీక మాసంలో శివాలయంలో మనం వెళ్ళి యాగం, హోమం చేస్తారో ఎంతో పుణ్యం దొరుకుతుందండి. కార్తీక పౌర్ణమి శివునికి ఎంతో ప్రీతికరమైన రోజండి. దానివల్ల కార్తీక మాసం మనం శివాలయం వెళ్ళి దీపారాధన చేయాలండి. మేము అలానే వెళ్ళి యాగం, లక్ష్మీ హోమం అన్నీ చేయించి శివాలయంలోనే చేసినామండి. హోమం అన్నీ మంచి జరిగిందండి. మంచిగా హోమం చేసిండ్రు పంతులు గారు. అంతా అయిపోయిన తర్వాత మేము ప్రసాదం తీసుకొని, తీర్థం తీసుకొని మళ్ళీ ఒక్కసారి శివాలయ దేవుని మొక్కుకొని చూడండి అగ్నిదేవుడికి పూజ చేస్తుండ్రు. హలో పార్వతీ జై బోలో మహాలక్ష్మికి పాప ఫోటో తీసుకున్నామండి. అలానే వీడియో కొంచెం అట్లానే వీడియో తీసుకొని బయటికి వచ్చినామండి మేము. కార్తీక సోమవారం రోజు శివుని ఆరాధన చేసినామండి. చూడండి, కార్తీక మాసంలో మన శివాలయంలో దీపం పెట్టిన, మనం బ్రాహ్మణులకు దానం చేసిన, ఎవరికైనా మన పేదలకు కూడా మన దానం చేసిన ఎంతో ఫలితం మనకు దొరుకుతుందండి. కార్తీక మాసం అంతా ఉపవాసం ఉంటారు. నిశ్చలమానస జ్ఞానసిద్ధిం సలభతే తదో యాతి పరహం పదం పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత సంశయ త్రిభాగం పఠమానస్తు మనుకాలం వసుందరే. గీతాయా శ్లోక దశకం సప్తపంచశతుష్టయం ధౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యపఠే నరః లోకం వా. అలానే కార్తీక పౌర్ణమి రోజు అండి మేము శివాలయంకి వచ్చినాం. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజించిన ఫలితం దొరుకుతుందండి. శివాలయంలో జరుగుతున్న జ్వాలా తోరణం ఇంకా విశేషమండి. మేము బెంగళూరులో ఉన్న శివాలయంకి వచ్చినామండి. మా అమ్మాయి ఇంటికి వస్తే బెంగళూరులోనే ఉన్నారండి. వస్తే వెళ్ళి కార్తీక మాసంలో ఎవరో ఒక్కరు శివాలయంలో దీపారాధన చేస్తారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయండి. అలానే చాలామంది నదులు స్నానం చేస్తారండి. నదులు స్నానం చేసి నదిలోనే మన అరటి చెట్టు దొన్నలో దీపం పెట్టి నదిలో వదులుతారండి. వీలు కాకపోతే కొంతమంది శివాలయం వెళ్ళి 365 ఒత్తులతో నెయ్యి దీపం పెట్టారండి. ఇంకా గుడికి కూడా వెళ్ళిన వాళ్ళు ఇంట్లోనే మన తులసి కోట ముందు పెట్టి దీపం పెట్టి మొక్కుతారండి. చూడండి, మేము కూడా శివాలయం వెళ్ళి దీపం పెట్టినామండి. ఇక్కడ సత్యనారాయణ కథ కూడా చేపిస్తుండ్రండి. చూడండి, ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. బ్యాక్ సైడ్ అమ్మవారు ఉంటే అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వెనకకు వస్తే శివలింగం ఉందండి.
శివలింగం ముందు మేము దీపం పెట్టినాము. పెట్టి మొక్కేసి పక్కకే తులసి అమ్మ ఉంటే అమ్మవారికి కూడా మేము మొక్కేసి వచ్చినామండి. ఈ పౌర్ణమి రోజు అందరికీ శివుని ఆశీస్సులు దొరకాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ.